నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. గామి యాక్టింగ్, ఆ డైరెక్షన్, ఆ ప్రొడక్షన్ వాల్యూ, ఆ సస్పెన్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రేంజ్లో వెళ్తుంటే సెకండ్ హాఫ్ ఒక నెక్స్ట్ అంటే నెక్స్ట్ రేంజ్లో వెళ్తుంది అన్న. ఆ విజువల్స్ కానీ మొత్తం 4 జోనర్స్ ఉంటాయి. 4 జోనర్స్ నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది ఆ జోనర్స్లోనే వెళ్తుంటుంది అన్న, సస్పెన్స్లోనే వెళ్తుంటుంది. 6 years కష్టపడినందుకైతే ఫలితం అయితే దొరికిందన్న. ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పల్లెటూరులో చూడాల్సిన సినిమా అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. గామి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే విశ్వకాన్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్లు అంటుంటారు కదా, సో అలా చేసింది అన్న. ఈ సినిమా కూడా ఎక్స్పెరిమెంట్ కూడా డిఫరెంట్గా ట్రై చేసిండు. ఈ ఎక్స్పెరిమెంట్ దొబ్బింది, పీకింది, పోయింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పాను. కానీ సినిమా అయితే పక్క ఎక్స్పెరిమెంట్ పాస్ అయితే అయ్యిందన్న. బాగుంది. స్టోరీ కూడా డిఫరెంట్ స్టోరీ. అంటే ఎప్పుడు రొటీన్ కాకుండా ఇలాంటి సినిమాలు కూడా రావాలి, అప్పుడే తెలుస్తుంది. ఆ విజువల్స్ అన్న, ఒక్కొక్క విజువల్స్ కూడా ఒక్కొక్కలాగా ఉన్నాయి. అంటే హిమాలయాల్లో, మౌంటైన్స్లో, ఆ గుడిల దగ్గర చాలా అంటే చాలా బాగా చేసారు. నాకు చాలా బాగా నచ్చింది అన్న. విశ్వకన్ యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇరుగా తీసేసిండు విశ్వకన్ యాక్టింగ్ కూడా. సో మీరు చూడొచ్చు అన్న సినిమాని, ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. చాలా బాగుందన్న. అంటే ఇంకోటి ముఖ్యంగా అంటే విశ్వకన్నా అంటే ఏదైనా సినిమాలో రౌడీలతో వీళ్ళతో చేజింగ్లు అవి చూసుంటాం. కానీ సినిమాలో ఏంటంటే సింహంతో చేజింగ్ ఉంటుంది అన్న విశ్వకన్నకి. ఆ సీన్లో అయితే నిజంగా ఇరుగా తీసేసిండు విశ్వకన్ యాక్టింగ్. ఆ సింహంతో చేజింగ్ కూడా విశ్వకన్న గెలుస్తాడు చూడండి, అక్కడ నాకు చాలా బాగా స్టన్నింగ్ అనిపించింది. సో మీరు చూడొచ్చు అన్న సినిమా. ఓవరాల్గా గామి సినిమా పక్క చూడాలన్న, అంతే. VFX amazing, sound really good, music amazing. So yeah, story ma'am. story is good. The narrative is very good. Good storytelling Heroine performance of the characters. Sorry. Heroine performance. Yeah, amazing as always. There's no doubt about that. Theatrical experience. My theatrical experience. It was nice to see the efforts coming in together of all of the work, right, from VFX and all. And no one will say it's a movie done by a first-time director. It's an amazing movie done by a first-time director. It looks like a movie done by an experienced team. So from that perspective, it is really good. The music is spot on, brings out the emotions of the movie really well, especially the story. And yeah, it's got a good. You can connect with the actor really well because of the way he has emoted the story. So it's all riding very heavily on that, and I think that they have done an amazing job. The actors done an amazing job. So yeah, How much rating you can give this movie? I would give it a 4 on 5. సినిమా ఓకే, అంతే, అంత బీభత్సమేం కాదు. కానీ హైప్ ఉన్నంత సినిమాలో ఏం కనపడలే చెప్పాలంటే. నార్మల్గా ఉంది సినిమా, అంత ఏమీ లేదు. అంటే మీరు చెప్పే విధానం అయితే కరెక్ట్గా ఉంటుంది అన్న. ఆ స్టోరీ అసలు మీకు ఎలా అనిపించింది? స్టోరీ లేదు ఇందులో చెప్పాలంటే, ఏం లేదు. చిన్న లైన్ 2.5 గంటలు పెట్టి సాగదీశారు. సో ఏంటంటే ఒక సినిమా ప్రేమికుడిగాను, ఒక ఇండస్ట్రీలో పర్సన్గా సినిమాని ఎప్పుడు బ్యాట్ చేయకూడదు. వాళ్ళ ప్రయత్నం బాగుంది. 6 సంవత్సరాల కష్టం, యూవీ క్రియేషన్ వాళ్ళు సినిమా తీసుకున్నారు. చాలా హైప్ ఉంటుందేమో అని అనుకుంటారు చాలామంది. సో ఏంటంటే నేను బీభత్సంగా ఉందండి సినిమా, చాలా బాగుందని అన్నా కూడా రేపొద్దున చూసిన 900 థియేటర్లు 600 సిట్టింగ్ ఉందనుకో, 590 మంది అరే ఏంటో ఏం మాట్లాడుతున్నారా అంటారు. సో ఏంటంటే నేనైతే డిసప్పాయింట్ సినిమాలో. ఏం లేదు అంటే ల్యాగ్, చూపించిన సీన్లే. ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ లేకపోతే స్టోరీ ఉండాలి. స్టోరీ లేకపోతే ఏదో ఒక డ్యాన్స్ బాగుందో, లేకపోతే ఫైట్లు బాగున్నాయి, ఏదో ఒకటి ఒక మంచి సీన్ ఉందంటే సినిమా కోసం చెప్పుకోవచ్చు. అరే సినిమాలో ఏం బాగాలేదురా, ఈ సీన్ బాగుందిరా అని అనుకోవడానికి ఉంటుంది. సో చిన్న మైనస్ అనమాట, అదొకటి. అదే కానీ చెప్తున్నది. ప్రొడక్షన్ వాల్యూ కానీ, డైరెక్షన్ కానీ, కేక్ అంటే కేక్ అన్న. సినిమాలో అసలు ఏం నచ్చింది సినిమాలో ఫస్ట్ మొత్తం 4 జోనర్స్ ఉంటాయన్న. 4 జోనర్స్ నెక్స్ట్ టైం జరుగుతుంది సస్పెన్స్లోనే ఉంటుంది. ఆ సస్పెన్స్ క్యారీ చేయడం విధానం కానీ, డైరెక్షన్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లాస్ట్లో సస్పెన్స్ ఉంటుంది. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఒక సైన్స్ మీద ఎక్స్పెరిమెంటే. అంటే ఒక 3 జోనర్స్ ఉంటాయి సినిమాలో. ఆ 3 క్యారెక్టర్ వైజ్ కలిపితేనే విశ్వసేన అనేది చూపించారు. ఇంకా స్టోరీ ల్యాంగ్ అంటే ఒకటి సైన్స్ అన్న, సైన్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పేసిన. ఇంకా అలా ఉన్నప్పుడు ఇక మన ల్యాగ్ ఉందంటే కొందరు తీసుకోగలుగుతారు, తీసుకోలేరు. అంటే అలా చూసిన వ్యక్తులు అయితే తీసుకోలేరు. ఎందుకంటే విశ్వసేన నుంచి అయితే మనం అయితే సినిమాలో ఎలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. విశ్వసేన సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాంటిది ఇందులో తగ్గింది అనిపించదు. సినిమా అంటే పర్లేదు, బాగుంది, అంతే. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా నాకు ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది. కత్తి మీద మొత్తం ఓవరాల్గా సూపర్. అంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ అంట, ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసిన అనుకోవచ్చు. ఒక సైన్స్ మీద ఒక సబ్జెక్ట్ అనేది తీసుకెళ్ళడం చాలా బాగుంది. అలాగే విశ్వసేన యాక్టింగ్తో పాటు అయితే అక్కడ చూసిన సినిమా అయితే ఇక్కడ లేదన్న. అంతే యాక్టింగ్ అనేది
నార్మల్గా ఉన్నా కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. కానీ ఈ సినిమా కోసం ఏంటంటే తన యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు ఆ డైలాగ్ పంచ్ డైలాగ్ అనేది లేదు. డైలాగ్ వర్షన్ కూడా చాలా తక్కువ ఉంది. డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గ్రాఫిక్స్ అనేది కూడా ఓవర్గా కాకుండా కూడా ఎంతవరకు ఉండాలని అంతవరకే చూపించారు. కానీ తగ్గింది ఏంటంటే హీరో గారి యాటిట్యూడ్ అనేది కొద్దిగా మిస్ అయింది ఈ సినిమాలో. అంటే మామూలుగా విశ్వసేన్ అంటే యాటిట్యూడ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ ఉంటుంది. మా సినిమాలకి గట్టా చూసే వాళ్ళకి అయితే అర్థం కాదు ఈ మూవీ. మనకి ఒక కొత్తగా మనకి చూడాలి మూవీ అంటే కొత్త కాన్సెప్ట్తో చూడాల్సిన మూవీ అన్నట్టుగా అయితే వాళ్ళకి అర్థమవుతుంది మూవీ అయితే. మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి ఎక్కడ అంటే స్లోగా వెళ్తున్నా మనకి మంచి స్టోరీ మాత్రం మనకి 3 క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. మొత్తం రివీల్ చేస్తూ ఉంటారు 3 క్యారెక్టరైజేషన్స్ మొత్తం. అంటే విజువల్స్ బీజం ఆర్ఆర్ కానీ ఆ విజువల్స్ కానీ మనకి కొత్తగా అంటే మనకి ఎక్సలెంట్ కనిపిస్తాయి. అంటే రియల్గా మనకి హిమాలయ పర్వతంలో రియల్గా తీసినట్టు అయితే అనిపిస్తుంది. మనకి విజువల్స్ అయితే ఎక్సలెంట్ అనిపించాయి. స్టోరీ మాత్రం ఒక సైన్స్ డిజార్డర్ ఉంటుంది. అంటే బాధపడితే ఎట్లా ఉంటుంది దానికి గురించి ఒక సాల్వ్ అంటే ఒక బాధ పడుతుంటాడు క్యారెక్టరైజేషన్. దానికి మనకి హిమాలయ పర్వతంలో దానికి సొల్యూషన్ దొరుకుతుంది అన్నట్టుగా దానికి మొత్తం రివీల్ చేస్తూ ఉంటారు మనకి స్టోరీ. గామి సినిమా చూసి వచ్చిన ఈ సినిమా మామూలుగా లేదు. ఇలాంటి సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు శివరాత్రి కోసం అయినా నైట్కి వచ్చైనా ఈ సినిమాని చూస్తారు. టికెట్స్ బుక్ చేసుకోండి, లేదంటే హౌస్ఫుల్ అయిపోతుంది, మరి తర్వాత కష్టం అయిపోతుంది. నా పేరు మస్తాన్. ఈ సినిమాతో విశ్వక్సేన ఇండస్ట్రీ డాన్. ఇలాంటి సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు చూస్తాడు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇలాంటి ఇప్పటివరకు రాదనుకోవాలి. ఎందుకంటే ఆ ఒక చిన్న సస్పెన్స్ కోసం 3 గంటల సినిమా చూపించిండు. ఆ 3 గంటల సినిమా చూపించిన తర్వాత ఆ సస్పెన్స్ చూస్తే అరే బా, ఈ సస్పెన్స్ ఇంత మంచి, ఇలాంటి సస్పెన్సా ఎవ్వడు ఊహించాడు, ఏ డైరెక్టర్ ఊహించాడు, ఎస్ఎస్ రాజమౌళి కూడా ఊహించాడు. అలాంటి సస్పెన్స్ ఇది సినిమాలో. హిందీ స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది, పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూస్తే మధ్యలో లేచిపోతే ఫ్లాప్ సినిమా అంటావు, బోరింగ్ సినిమా అంటావు, ల్యాక్ సినిమా అంటావు. రొమాన్స్ ఏం లేదు, బంచిక్ ఏం లేవు ఇలా. హిట్లు లేవు, బిట్లు లేవు. హీరో నిన్ను ముట్టాడు. హీరోకు ఉంది రోగం సినిమాలో. బిట్లు కావాలంటే మళ్ళీ 1 నుంచి 10 తరగతి చదువు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, బిట్స్ అని ఇస్తాడు. అర్థమైందా? చెప్పు బ్రో సినిమా హిట్ బ్రో. ఫ్లాప్ అని ఎవరైనా చెప్పింగో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది పూల చొక్క. ఈ సినిమా బాగాలేదని ఎవరన్నా అంటే పగులుది పక్క. చెప్పేది బిట్లు కావాలంటాడు. బిట్లు రాలేదా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ABCDEFG జిమెసనికల గాంధీజీ వచ్చేస్తాడు. పెద్ద కెమెరా పెట్టుకో సీఓ అంటారు. అంటే సోషల్ మీడియా అంటారు. సో ఓకేనండి, నైస్, వెరీ నైస్ మూవీ అండి. గామి ఈజ్ వెరీ నైస్. ఇట్స్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అండి. మూవీ మీరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా 6 పార్ట్స్ ఉన్నాయి. పంచభూతాలు అన్నట్టు సినిమాని పంచభూతాల టైప్లో ఇతను చెప్పే ఒక భూతం, నేను చెప్పే ఒక భూతం, మీరు తీసుకునే ఇంకో భూతం, మిగిలిన ఇంకా 2 భూతాలు. ఆ 2 భూతాలు కావాలంటే సినిమా చూడాలి. గామి సినిమా గుళ్ళో కొడతారు గంట. ఈ సినిమా హిట్ కాబట్టి పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. మన పేజీ ఆయన పేరు ఏం పేరు, కాగితం, డైరెక్టర్ కాగితం. మంచి కాగితాన్ని వదిలారు. ఇలాంటి ఇంకో సినిమా బాగాలేదు, లాగ్ ఉంది అది అని చెప్పేటోళ్ళకి నేను చెప్పాను. కొంచెం ఆగు బ్రో అంటాడు సినిమా అది ఇది అని అన్నాడు. కనీసం విశ్వక్సేన్ గా చూసి ముఖం చూసి ₹1 కోటి పెట్టే వాళ్ళు ఉన్నారు. ఓకే, అవునా కదా? ఆ రివ్యూ బాగాలేదని అనడానికి కనీసం ₹1 పెడతారా? వానికి నేను చెప్తా, కనీసం మీరు సినిమా ఒక షార్ట్ ఫిలిం తీసి చూద్దాము, అవుతుందా? ఇంకోటి షార్ట్ ఫిలిం ది అది కాదు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు జనాల్ని రంజింప చేయగలవా? లేదే, సినిమా ఇది ఎక్స్పీరియన్స్. సినిమాలో యాక్టింగ్ అనేది విశ్వక్సేన్ అనే యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఆ యాక్టింగ్ చేసి ఎంత కష్టపడి 6 సంవత్సరాలు పడి సినిమా తీసిన తర్వాత నువ్వు సినిమాకు 3 గంటలు కూర్చొని ఏదో టైంపాస్కి ఇంటికాడ నిద్రపోక అది కాక ఇది కాక పొద్దుగాల లేచి సినిమాకి చూసి ఏం సినిమా తీసాడు భయ, మస్తు సినిమాలు వస్తాయి అంటే నువ్వు తీ భయ సినిమా. ఒకసారి నువ్వు డైరెక్టర్ అయ్యి సినిమాది తర్వాత నీకు అర్థమవుతుంది సినిమా యొక్క వాల్యూ. ₹1 కోటి ఖర్చు పెట్టు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, అప్పుడు నీకు అర్థమవుతుంది సినిమా యొక్క వాల్యూ. ఒక యాక్టర్కి తెలుస్తుంది ఒక కష్టం అనేది. ప్రతి ఒక్కరు చెప్తారు సినిమా బాగాలేదని చెప్తాడు, ఒక ల్యాగ్ అని చెప్తాడు, ఈ ₹150 బొక్క అని ఒకటి చెప్తాడు. ఇలాంటి సినిమా చూడాలి. అరే శివరాత్రి రోజు శివుని గురించి అది గురించి ఇది గురించి హిమాలయాల కోసం తన యొక్క జబ్బుని న్యాయం చేసుకోవడానికి ఒక దాసుడు వెళ్ళే సినిమానే గామి. ఇలా చాలా కూల్గా కామ్గా ఉన్నాడు, చాలా బాగా అనిపించింది. సో చెప్తున్నా 3 విజువలైజేషన్, మన విశ్వసేన ప్రజెంటేషన్, తన పర్ఫార్మెన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది అన్న. ఇది దీనికోసమైనా సినిమాకి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా చూసిన కొద్దిగా లాగ్ అనిపించింది అంటూ ఫ్రాంక్ చెప్పాలంటే. నిజంగా ఆ హీరో ఎవరు, ఒక అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, అది ప్రజలు ఎందుకు, ఒక అడవిలో ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఒక గుహల నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు, ఆయన విశ్వసేన, తను వచ్చి ఏం చేస్తున్నాడు అనేది సినిమా స్టోరీ. సో క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది అన్న నాకైతే.
చెప్తాను కదా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా చూపించడం లాగ్ అనిపించింది. ఒక్క విషయం ఏంటంటే కింది స్థాయి వాళ్ళకైతే సినిమా అర్థం కాదు, వెళ్ళి మెచ్యూర్డ్ పర్సన్కి అయితే అర్థమైతే నిజంగా నేను చెప్తున్నా విజువలైజేషన్ కోసం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం కానీ హీరో పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం సినిమా నేను రిక్వైర్ చేసి చెప్తున్నా. 100% సినిమా చాలా బాగుంది. సో ఐ డిడ్ నాట్ విజిట్ బీచ్ మియామి బట్ ఐ వాచ్ మూవీ గామి. సో గామి చూడడం జరిగిందండి. వెరీ నైస్ మూవీ. ఇట్స్ అ వైడ్ ఎక్స్పీరియన్స్ మూవీ. ఒక పంచభూతాలు మనిషిని ఎలా అయితే నడిపిస్తాయో ఆ సినిమాలో కథలు ఎట్లా తిప్పి చెప్పాలనుకున్నా కూడా ఏదో ఒక విధానం మిగిలే ఉంటుంది. ఆ మిగిలిన విధానం మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఫర్ గామి అట్ నియరెర్ థియేటర్స్. సో ఇందులో స్టార్టింగ్ క్యారెక్టర్ ఎట్లుంటుందంటే ఒక భయమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి క్యారెక్టర్లో మధ్యలో విశ్వక్సేన్ గారి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నాకు అదొకటే నచ్చలా. మిగతాది మూవీ వచ్చేసి సైబీరియన్ టైగర్ అని విన్నా కానీ సైబీరియన్ లయన్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లా. సో దీస్ టూ థింగ్స్ ఇఫ్ యూ లీవ్ దీస్ థింగ్స్ అండ్ ద మూవీ విల్ వెరీ నైస్ మూవీ. కల్ట్ మూవీ అండి విశ్వక్సేన్ గారికి. ఇందాక ఒకడు అన్నాడు ఎవడు మూవీ విశ్వక్సేన్ గారికి అది ఇది అని చెప్పేసి. ఆయన ముఖం చూసి ₹1 కోటి పెట్టేవాళ్ళు ఉన్నారు సినిమాకి. ఆడి ముఖం చూసి ₹1 పెడతాడు ఎవరన్నా? ఈ సిగా కెమెరామ్యాన్ ఫోకస్ కరికే హటాం ఇన్కో ఠీక్ హై. మూవీ వెరీ నైస్ మూవీ అండి. సో నేను చెప్తున్నా కదండి, నాకు ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ మూవీ కావాలని అనుకున్నా. సో నాకు వచ్చింది. సో సైబీరియన్ టైగర్ ఉండాలి కానీ సైబీరియన్ లైన్ ఎక్కడి నుంచి ఉంది? ఎమోషన్ అనేటువంటిది ఒక రోజు ఉండొచ్చు, 1 వీక్ ఉండొచ్చు, 1 డే ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు. బట్ సంతోషం అనేటువంటి టైలిస్లో ఫస్ట్ లాంటిది. సో ఎమోషనల్ మూవీ 3 స్టేజెస్లో చూపించుకుంటూ వచ్చాడు మూవీని. సో మీరు ఎక్స్పెక్టేషన్ చేయలేరు, అరే దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది. ఏది రాదు. మూవీ తర్వాత స్క్రీన్ ప్లే వస్తుంది, సేమ్ మూవీ వస్తుంది. అందులో విశ్వక్సేన్ గారి యొక్క యాక్షనే వస్తుంది. కాగితం గారు వెరీ నైస్ కాగితం. ఇదే హాలీవుడ్లో సినిమా చూసి అబాబాబా నా ఇందాక ఒక ప్రశ్న వేసినాడు మూవీ వెలగదని చెప్పేసి. ఆ మనిషి ఓపెన్ హైమర్ సినిమా చూసి గొప్పగా చెప్పినాడు. ఏం నా లోడలో సినిమా అది ఒక అనుభవం వెళ్తుంది అంతే సినిమా. ఆ సినిమా గొప్పగా ఉంది అన్నాడు. అది కూడా సేమ్ ఎమోషన్ లాగే అది కూడా. ఆ సినిమా నచ్చిందంట. నేను ఈ గామి సినిమా నాకు నచ్చలేదంట. ఇప్పుడు చెప్పండి ఎట్లా? కెమెరామెన్ ఉనకా ఫోకస్ కరో, ఉనకా కెమెరా దిఖాओ ఉనకా. ఠీక్ హై రెడ్ బ్రో. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ప్లస్ పాయింట్ చాలా ఉన్నాయి. మ్యూజిక్, సీన్స్, సౌండ్, లాట్ ఆఫ్ థింగ్స్, విజువల్స్. అంటే స్టోరీ ఎక్కడ లాగ్ ఉందా? నో, నాట్ ఫర్ మీ. ఓవరాల్గా మూవీ ఎలా? ఐ లవ్ ఇట్. ఎమోషనల్. ఎలా అనిపించింది అన్న గామి అయితే ట్రైలర్ చూసినప్పుడు కొన్ని సీన్లు ఎడిటింగ్ చేసి పెట్టారు, లేకపోతే హైలైట్ సీన్లు తీసి పెట్టారో తెలియదు కానీ చాలా హైప్ క్రియేట్ చేస్తారు చెప్పాలంటే. తీరా ఈరోజు గుడికి వెళ్ళకుండా సినిమాకి వచ్చి సరే ఇక్కడ థియేటర్లోనే శివాలయం చూద్దాం కదా, శివుని చూద్దాం కదా అనుకున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ల్యాగ్. చూపించిన సీనే చూపించడం. సో 6 సంవత్సరాల కష్టం కదా, ఇంటర్వెల్ తర్వాత బాగుంటుందేమో అనుకున్నాము. సో అదే రిపీట్ అయింది. పూర్తిగా అప్సెట్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన బిగినింగ్లో ఈ సినిమా ఒప్పుకున్నట్టున్నారు. సో 6 సంవత్సరాలు పెట్టింది. ఈ లోపల ఆయన మీద చాలా క్రేజ్ పెరిగిపోయింది. సో ఆ క్రేజ్ని నమ్మి ఈ గామికి రావడం జరిగింది అందరూ కూడా. సో ఇంకేదైనా ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. ఏదో నార్మల్ స్టోరీని చూపించిన విధానం నచ్చలేదు జనాలకి. అంటే వాళ్ళు ప్రయత్నం బాగుంది. 6 సంవత్సరాల కష్టము, లేకపోతే లేట్ అయిందో మధ్యలో ఆగిందో తెలియదు కానీ 6 సంవత్సరాలు పెట్టింది కదా. జనాలు అందరూ థియేటర్కి ఎలా వస్తున్నారంటే దీన్ని చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు, యూవీ క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు. 6 సంవత్సరాల కష్టం అంటే చాలా ఎఫెక్ట్ ఉంటుందేమో విజువల్గా అనుకున్నారు. సో తీరా సినిమాకి వస్తే కనుక పూర్తిగా డిసప్పాయింట్. ఎందుకంటే ఏదో చిన్న సీన్ బాగుంది, లేకపోతే ఒక ఫైట్ బాగుంది, ఒక సీన్ బాగుంది, ఒక ఎలివేషన్స్ బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా దొరకట్లేదు నాకు. ఎక్స్పెరిమెంట్ మనం అనుకున్నాం, మనకి అనుకునేలా క్రియేట్ చేశారు తప్ప సినిమాలో ఏమి కనపడలేదు చెప్పాలంటే. సో నాకు అనిపించింది ఏంటంటే విశ్వక్సేన్ గారి మీద ఉన్న అభిమానంతో నేను ఫ్యాన్నే, కానీ ఏంటంటే ఇలా చెప్పాలంటే ఒక మూవీగా నేను సూపర్ హిట్ అని నేను గొడ్డలు చింపుకోవచ్చు, కానీ చూసినాడరే ఏం బాగుందిరా సినిమా, ఏం చూసి మాట్లాడుతున్నావు నువ్వు అని రేపొద్దు నన్ను అడుగుతాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం కాదండి, స్టోరీ లేదు సినిమాలో. స్టోరీ ఉన్నా దాన్ని చూపించే విధానం బాగాలేదు చెప్పాలంటే. అది ఎంత చెప్పుకోదగ్గ సినిమా అయితే దీని గురించి ఎంత మాట్లాడుకుని ఒకటే ముక్క చెప్తున్నా. యావరేజ్ కొంతమందికి నచ్చవచ్చు, ఎవరికంటే డైరెక్టర్లకి. అంటే కొంతమందికి మూవీ టెక్నికల్గా కొన్ని సీన్లు, కెమెరా వర్క్, ఈ సీన్ ఎలా తీసాడరా అని వాళ్ళకి నచ్చచ్చేమో, కానీ ఒక మూవీ చూసి అభిమానికి అయితే మాత్రం తొందరగా ఎక్కదు మైండ్కి. ఎందుకంటే
గజనీ సినిమా ఉంది, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎమ్మటే మళ్ళీ గుర్తు వస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తన జ్ఞాపకం ఏంటి, తను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, అసలు క్యారెక్టర్లు ఎందుకు వస్తుంది, క్యారెక్టరైజేషన్స్ ఎందుకు డిజైన్ చేశారు అనేది అసలు అది ఒక ప్రయత్నం విఫలమైంది. అది ఒక 10 minutes to 20 minutes ఉంటే కొన్ని బాగుంటుంది, కానీ 2.5 గంటలు అదే చూపిస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. కొత్త పాయింట్ ఏం లేదండి చెప్పాలంటే, ఏమీ లేదు. ఏంటంటే విజువల్గా కొన్ని కొండ ప్రాంతాలు కానీ కొన్ని ఉంటాయి కదా, మంచు కొండలు ఇవన్నీ చూపించే విధానం బాగుంది. అది తప్పించి నాకు ఇందులో ఏం లేదు. అలాగే ఆ సింహం వస్తుంది, అదేదో బీభత్సమైన ఫైట్ ఉంటుందేమో అనుకున్నారు, కానీ అది వచ్చి వెళ్ళిపోవడం ఇంకా డిసప్పాయింట్. అది ఓవరాల్ రేటింగ్ ఎంత? ఓవరాల్ రేటింగ్ ఈరోజు ఏమి బ్రో ఎందుకు అన్న గామి ఏం చెప్తాం, మన విశ్వేశ్వరన్ కెరియర్లో ఇది మంచి సినిమా అని చెప్పొచ్చు. అసలు ఆ క్యారెక్టర్కి ఆయన అట్లా చేయడం కానీ ఒప్పుకోవడం, 3.5 years సినిమా తీయడం చాలా గ్రేట్ అనుకోవాలి. నిజంగా చెప్తున్నా, మనం ఒక 3 hours సినిమా చూస్తాం, ఒక మంచు కొండలో తీసుకుపోయి సినిమా డైరెక్టర్ వాళ్ళు అక్కడ చూపించారంటే మాటలు కాదన్న, ఐస్ గడ్డలలో తీసుకుపోయి సినిమా చూపించినట్టే మాటలు కాదు, చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మనం ఒక 1 hour ఒక 10 నిమిషాలు ఐస్ గడ్డలో ఉండలేం. అలాంటి సినిమా మొత్తం అక్కడ తీసిరంటే ఒక కెమెరామెన్ తీసుకుపోవాలి, ఒక హీరోయిన్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పోయి చేయాలంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. కాకపోతే చాలా సైలెన్స్ యాక్టింగ్ ఉంటుంది అనేది, ఎక్కువ ఓవర్ ఉంటుంది. అంటే ఆ కథ తగ్గట్టు ఎలా ఉండాలో అలానే ఉంటుంది, ఎక్కువ ఓవర్ ఉండదు అనేది. ఫైట్ సీన్స్ దగ్గర ఫైట్స్ చూపిస్తాడు, అంతేకాని డిసిప్లిన్గా ఉంటాడు, ఒక దేవుని భక్తులు లెక్క, ఒక భయపడే మనుషులు లెక్క ఉంటాడు, ఒక ధైర్యం కోసం ఒక మన హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. ఇది కథ సినిమా. కానీ ఇది ఒక లవ్ స్టోరీకి సంబంధించింది కాదు, ఒక దేవుని భక్తి కోసం చూసే సినిమా ఇది, ఒక హిమాలయ పర్వతాల అనే సినిమా ఇది. ఆ తగ్గట్టే చూడాలి. కానీ సినిమాకి ఎంత రీడింగ్ ఇచ్చిన తక్కువనే, కెరియర్లో అది మంచి సినిమా, సూపర్ అని చెప్పొచ్చు. సూపర్. తర్వాత ఇంకెవరికి నచ్చదు అంతే. సినిమా మళ్ళీ చెప్తున్నాను, ఫ్లాప్ మూవీ బై అట్టర్ ఫ్లాప్ మూవీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చుంటే ఖచ్చితంగా హిట్ అవును, కానీ ఆ సినిమా దించకుండా ఈ సినిమా దించారు, కొంచెం డిసప్పాయింట్ చేసిన జనాల్ని. అయినప్పటికీ మంచి కంబ్యాక్తో విశ్వక్సేన్ గారు మళ్ళీ వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.